డాక్టర్ మీరు హెల్తీ ఫుడ్ తీసుకోమని చాలా వీడియోస్‌లో చెప్తున్నారు అని కొంచెం అంటే మన హెల్త్ కోసమే కదా అని చెప్పి ఈ జంక్ అంతా పక్కన పెట్టి కొంచెం ఒక ప్రోటీన్ తీసుకుందాము. హెల్త్‌కి మంచిది కదా అని చెప్పి స్ప్రౌట్స్ తినడం స్టార్ట్ చేశాము. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి హెల్తీగా ఉండడం మాట పక్కన పెడితే అంతకుముందు లేని గ్యాస్ ఎక్కువైపోతుంది, బ్లోటింగ్ ఎక్కువైపోతుంది. అసలు డైజెషన్ ప్రాబ్లమ్ కూడా వచ్చేసింది. ఏం చేయమంటారు ఇప్పుడు? అని పేషెంట్ అడిగారు నన్ను. నేను మీ డాక్టర్ లక్ష్మీ రవలి ఎండి ఆయుర్వేద. సో మీరు స్ప్రౌట్స్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఎందుకు అంటే మనం స్ప్రౌట్స్ అనేవి లైట్ ఫుడ్ అనుకుంటాము. కానీ దాంట్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది చాలా హెవీ ఫుడ్. సో మనం ఏ టైంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని కూడా చూసుకోవాలి. ఇప్పుడు మనకు డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చింది అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది డైజెషన్ కెపాసిటీ అనేది. సో మన కెపాసిటీని బట్టి మనం అది రా ఫామ్‌లో తీసుకోవడమా, లేదంటే స్టీమ్ చేసి కానీ, బాయిల్ చేసి కానీ తీసుకోవడమా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. డైజెషన్ అనేది నార్మల్‌గానే కార్బోహైడ్రేట్స్ కంటే ప్రోటీన్‌కి ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది డైజెస్ట్ అవ్వడానికి. సో, మీకు అది ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు, ఇంకా లాంగ్ అవుతుంది అనిపించినప్పుడు రా ఫామ్‌లో తినకుండా ఖచ్చితంగా బాయిల్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. లైట్‌గా బాయిల్ చేసినా సరిపోతుంది. దాంట్లో ఖచ్చితంగా ఈ స్పైసెస్ కొన్ని అజ్వైన్ కానీ, జీరా కానీ, సైంధవ లవణం కానీ యాడ్ చేసుకోండి. దాంతో పాటు కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకొని తీసుకోండి. మీకు గ్యాస్ ప్రాబ్లమ్ కానీ, బ్లోటింగ్ కానీ, ఇండైజెషన్ కానీ ఉండకుండా చాలా యూజ్ అవుతుంది. సో, ప్రోటీన్ కూడా కావాల్సినంత బాడీకి కూడా దొరుకుతుంది. కర్డ్‌తో కానీ, కూల్‌గా ఉండే ఐటెమ్స్‌తో కానీ స్ప్రౌట్స్‌ని మిక్స్ చేసి తీసుకుంటున్నారు. అలాంటప్పుడు కూడా మీకు బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అలా కాకుండా డైరెక్ట్‌గా తీసుకుంటేనే బెటర్ మీరు. సో, ఒకవేళ మీరు దాన్ని పెసర్లను కానీ, శనగలు కానీ నార్మల్‌గా స్ప్రౌట్స్ అంటే ఇవే తీసుకుంటూ ఉంటారు కదా! వాటిని సరిగ్గా సోక్ చేయకున్నా కూడా, స్ప్రౌటింగ్ సరిగ్గా రానివ్వకున్నా కూడా మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సరిగ్గా సోక్ చేస్తున్నామా అంటే దానికి ఎంత కావాలో అంతసేపు సోక్ చేస్తున్నామా, స్ప్రౌటింగ్ కూడా కరెక్ట్‌గా వస్తుందా లేదా చూసుకొని మాత్రమే తినండి. ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. సో, టైమింగ్ కూడా ఇంపార్టెంట్ మనకి. మీరు దాన్ని నైట్ టైమ్‌లో తీసుకున్నారనుకోండి, నైట్ టైమ్ లైట్‌గా ఫుడ్ తీసుకోమంటాము. కానీ స్ప్రౌట్స్ లైట్ అని తీసుకుంటే అది హెవీ ఫుడ్ అవుతుంది కాబట్టి మీకు డైజెషన్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, మాక్సిమం మార్నింగ్ 10-2 లోపు తీసేసుకోండి. ఖచ్చితంగా మీకు డైజెషన్ అనేది కూడా బావుంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.